హాయ్ అండి. ఇవాళ వచ్చేసి చపాతీతో సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికైతే ఫస్ట్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఇవాళ చేసిన చపాతీ లేదంటే నిన్న చేసిన చపాతీ ఎవరైనా పిల్లలు లేకపోతే పిల్లలు చపాతీ తినకపోయినా సో ఏదో ఒక విధంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు నిజంగా ఇష్టంగా తింటారండి. సో ఏంటంటే చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, మరీ సన్నగా కట్ చేసుకోవాలని లేదు. సో అలా సన్నగా కట్ చేసేసుకొని మీ దగ్గర ఎన్ని చపాతీలు ఉంటే అన్ని చపాతీలు ఇలా కట్ చేసేసుకోండి. అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం నూడిల్స్ లాగా కొంచెం పొడుగుగా వస్తే ఇంకా ఇష్టంగా తింటారండి. సో మీరు అలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టచ్చు. మీరు బయట నుంచి నూడిల్స్ తెచ్చే కంటే కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. సో దీనికోసం ఇది ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. దీనికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసేసి పక్కకు పెట్టేసుకున్నాను. సో ఈలోపు కడాయి పెట్టేసుకొని కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. కలర్ షేడ్ అయ్యే వరకు. ఈ కలర్ షేడ్ అయింది అనుకుంటే కనుక దీంట్లో అది కలర్ షేడ్ అవ్వడానికి టైం పడుతుంది ఉల్లిపాయలు అనేది. సో దీంట్లో తర్వాత టమాటోస్ కూడా వేసుకొని మంచిగా సాట్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అయింది అని అనిపిస్తే కనుక దీంట్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా దీన్ని మీరు కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో పచ్చి వాసన పోయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనుకుంటే దీంట్లో కారం, ఉప్పు కూడా వేసేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 1 నిమిషం కుక్ అవనివ్వండిలాగా కొంచెం కారం స్మెల్ పోయే వరకు కొంచెం ఒక నిమిషం అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఏవైతే కట్ చేసుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లో అవి కూడా అన్నీ యాడ్ చేసేసుకొని ఈ చపాతీ పీసెస్కి ఆ కారము, ఉప్పు, మసాలా అన్నీ కూడా మంచిగా పట్టే వరకు కూడా మీరు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేందుకు చపాతీకి పట్టే వరకు కూడా మీరు దాన్ని ఇంకా మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మీరు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ అంటే మరీ సాఫ్ట్గా ఏం అవ్వదండి. సో ఇదంతా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చపాతీకి పట్టాలి, అంతే, ఏం లేదు. సో దీంట్లో కొత్తిమీర వేసుకున్నాం మనము. ఇవన్నీ వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ చేసుకునేటప్పుడు మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సో ఇది 1 నిమిషం పాటు అలాగే కుక్ అవనివ్వండి. ఈలోపు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ పిల్లలు ఇలా ఇష్టంగా తింటే ఇలా చేసి పెట్టండి. లేకపోతే ఇంకా కొత్త రెసిపీస్తో నేను మళ్ళీ మీకు చాలా చూపిస్తాను. ఎలా చేసుకోవాలో ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. సో ఇదైతే ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగ తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. సో అడుగంటిపోకుండా తిప్పుకుంటూ ఉండండి. అలా తిప్పుకుంటూ ఉంటేనే అది మంచిగా మిక్స్ అవుతూ ఉంటుంది. పైనుంచి కిందకి మంచిగా కలుపుకుంటూ తిప్పుకోండి. అంతేనండి, రెడీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదు ఇంకా వెరైటీగా ఏమైనా చేయొచ్చు అని అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. బ్రెడ్ ఆమ్లెట్ అంటారు దీన్ని. సో దీనికి వచ్చేసి బ్రెడ్, ఎగ్స్ ఉంటే చాలండి. సో షుగర్ కూడా కావాలి దీనికి. నేను స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాను. సో ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను కారం అనేది యూజ్ చేయను. స్వీట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలండి. షుగర్ అంతా అందులో మెల్ట్ అయ్యే వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. మరి షుగర్ అనేది ఎక్కువ వేసుకోను, నేను మైల్డ్గా వేసుకుంటాను. అంటే వేసినట్టు, అంటే టేస్ట్ అనేది అంత తెలియనట్టుగానే వేసుకుంటాను నేను. సో ఇలా బీట్ చేసుకుంటూ ఫోర్క్తో మంచిగా ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని బీట్ చేసుకోవాలండి. ఇది బీట్ చేసుకోవడానికి 1 నిమిషం అట్లా పడుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ మనం ఒక పెన్నం తీసుకొని పెన్నం హీట్ పెట్టేసుకుందాము. ఈలోపు అలాగా బ్రెడ్ని 2 సైడ్స్ అట్లా డిప్ చేసుకొని పెన్నం మీద వేసేయడమేనండి. ఈ పెన్నం మీద వేసిన తర్వాత 1 నిమిషం పాటు మన ఎగ్ కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకుంటే చాలు, రెడీ అయిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం మనం ఆయిల్ వేసిన తర్వాత 2 సైడ్స్ కొంచెం కాలినాక
ఒక్కసారి మన గంటెతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ మీరు దాన్ని కొంచెం కుక్ చేసుకుంటే చాలండి. మంచిగా కుక్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిపోతుంది. మంచి లుకింగ్ టేస్ట్ బాగుంటుందండి. అలా చూస్తుంటే తినాలనిపించే కలర్ అనేది వచ్చేస్తుంది. సో మిగిలిపోయిన ఎగ్ ఉన్నా కూడా దాని మీద అలా పోసేసుకొని 2 సైడ్స్ కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్